హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 22వ విడత విడుదల తేదీని ఖరారు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు శుభవార్త చెప్పారు. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వెరిఫికేషన్ చేయడంతో అనర్హులుగా గుర్తించిన చాలామంది రైతులను ఈ పథకం నుంచి తొలగించింది. ఎవరు తొలగించబడ్డారు, ఎందుకు తొలగించారు, అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి, ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, ఎంత మొత్తం పడబోతుంది, అలాగే ఈ పిఎం కిసాన్ డబ్బులను 10,000 రూపాయలకు పెంపు చేస్తారా లేదా అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 3 విడతల్లో ఒక్కోసారి 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 21 విడతలుగా నిధులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది అర్హులైన రైతులకు ప్రతి విడతకు సుమారు 22,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే గతంలో ఈకేవీసీ లేకపోవడం, వెబ్ ల్యాండింగు సరిగ్గా చేయకపోవడం, ఒకే కుటుంబంలో 2-3 రైతులు డబ్బులు పొందడం వంటి కారణాలతో అనర్హులు ఎక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఇప్పుడు ఆధార్తో ఈకేవీసీ తప్పనిసరి చేసింది. పట్టాదారు పాస్బుక్తో వెబ్ ల్యాండింగ్ చేయడం కంపల్సరీ చేసింది. ఈ రెండిట్లో ఏదైనా చేయకపోతే పిఎం కిసాన్ డబ్బులు రావు. అలాగే ఒకే కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా ఇక నుంచి ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేలా కొత్త నిబంధన తీసుకొచ్చారు. రేషన్ కార్డు, ఆధార్ లింక్ ద్వారా కుటుంబాన్ని గుర్తించి ఒకరికి మించి డబ్బులు వస్తే మిగతా వారిని హోల్డ్లో పెట్టి పక్కన పెడుతున్నారు. ఇప్పటికే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు తయారైంది. పెండింగ్లో ఉన్నవారికి కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ ఫిబ్రవరి 15వ తేదీ వచ్చేలోపు, అంటే 15వ తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో 2,000 రూపాయలు జమ చేయబోతున్నారు. అంతేకాదు మరో భారీ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో పిఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న వార్షిక 6,000 రూపాయలను పెంచి 10,000 రూపాయలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. బడ్జెట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రైతులకు ఇక నుంచి 10,000 రూపాయల వరకు అందే అవకాశం ఉంది. అందుకే ప్రతి రైతు ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అర్హులు మాత్రమే ఈ లాభాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ డబ్బులను 10,000 రూపాయలకు పెంపు చేస్తే 4 విడతల్లో విడతకు 2,500 రూపాయలు చొప్పున విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఈ పథకానికి సంబంధించి పెంపు చెయ్యాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.